హలో ఆల్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సిరి వ్లాగ్స్. ఈ రోజు ఈ వీడియోలో అయితే వ్యూస్ అండ్ వాచ్ అవర్స్ ఎలా తెచ్చుకోవాలనేది షేర్ చేయబోతున్నాను. ఆల్రెడీ సబ్స్క్రైబర్స్ నేను ఎలా తెచ్చుకున్నాను 5 months లో 1000 సబ్స్క్రైబర్స్ అనేది ఆల్రెడీ వీడియో చేశాను. ఛానల్లో ఉంది, ఒకసారి చూడండి. లేదంటే డిస్క్రిప్షన్ లో కూడా లింక్ ఇస్తాను, అందులో మీరు క్లిక్ చేసి చూసుకోవచ్చు. ఇంకా చాలా వీడియోస్ నేను పెట్టినవి కూడా డిస్క్రిప్షన్ లో లింక్ ఇస్తాను, అవన్నీ కూడా చూసేయండి, మీకు అందరికీ యూజ్ అవుతాయి. అలానే వ్యూస్ అండ్ వాచ్ అవర్స్ ఎలా తెచ్చుకోవాలనేది ఈ వీడియోలో షేర్ చేస్తాను. వీడియోని స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. అలాగే మీరు కనుక ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తున్నట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ నుంచి ఆశించేది ఒక సబ్స్క్రైబ్ మాత్రమే నేను. సో ఇంకా లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదా. వీడియో మొత్తం చూసిన తర్వాత మీకు నచ్చితే మాత్రం లైక్ చేయండి. ఫస్ట్ వ్యూస్ అండ్ వాచ్ అవర్స్ గురించి అండి. వాచ్ అవర్స్ రావాలి అంటే వ్యూస్ ఉండాల్సిందే కంపల్సరీ. అంటే మనకి 1 year లో 4000 వాచ్ అవర్స్ రావాలి కదా. 1000 సబ్స్క్రైబర్స్ అండ్ 4000 వాచ్ అవర్స్. సబ్స్క్రైబర్స్ అయితే చాలా ఈజీగానే వచ్చేస్తారు, కానీ వాచ్ అవర్స్ అనేవి చాలా కష్టం. 4000 వాచ్ అవర్స్ అంటే అది అస్సలు సాధ్యం కాదు అని అనిపిస్తూనే ఉంటుంది అందరికీ. నేను కూడా అలానే అనుకున్నా. 4000 వాచ్ అవర్స్ అంటే ఎప్పటికీ రావాలి అసలు. అమ్మో, ఎన్ని వీడియోస్ చూడాలి, ఎంత మంది చూడాలి 4000 వాచ్ అవర్స్ రావాలి అంటే అని నేను కూడా అనుకునేదాన్ని ఛానల్ స్టార్ట్ చేసినప్పుడు. అయితే థాట్స్ అన్ని కూడా మీరు తీసేయండి, ఖచ్చితంగా వస్తాయి. 1 year లో కాదు, 2-3 months లో వచ్చిన వాళ్ళు కూడా ఉన్నారు. నాకు రాలేదులేండి, నాకైతే 8 months పట్టింది వాచ్ అవర్స్ రావడానికి. అందులో నేను చేసిన మిస్టేక్స్ కూడా ఉన్నాయి, దానివల్ల నాకు లేట్ అయింది. నేను కొన్ని చెప్తాను, అలా మీరు చేశారు అంటే మీకు ఖచ్చితంగా వాచ్ అవర్స్ అనేవి వస్తాయి. మీరు ఫస్ట్ చేయవలసిన పని ఏంటంటే రెగ్యులర్ గా వీడియోస్ పోస్ట్ చేయాలి. కన్సిస్టెన్సీ ఈజ్ ద కీ టు సక్సెస్ అంటారు కదా, అది యూట్యూబ్ లో చాలా ఇంపార్టెంట్. కన్సిస్టెన్సీ ఉండాలి. ఒక్క రోజుకి ఒక వీడియో పెడుతుంటే రోజుకి ఒక వీడియో ఒకే టైంలో పెట్టండి. టైం అని ఒక రోజు 10ంటికి పెడితే ఒక రోజు 12ంటికి ఇలా వద్దు. మీరు ఏ టైంలో అయితే పోస్ట్ చేస్తారో అదే టైంలో పెట్టండి. మనకి ఆడియన్స్ కూడా కనిపిస్తారు మన చూసుకుంటే వైటీ స్టూడియోలో. అయితే ఛానల్ కొత్తగా స్టార్ట్ చేసిన వాళ్ళకి ఉండదన్నమాట. అది ఆల్రెడీ స్టార్ట్ చేసి ఒక 1 year, ఒక 5 or 6 months అయితే కనుక అందులో మన ఆడియన్స్ ఏ టైంలో చూస్తున్నారు అనేది ఉంటుంది. దాన్ని బట్టి మనము పెట్టుకోవాల్సి ఉంటుంది, అప్లోడ్ చేయవలసి ఉంటుంది. అయితే నేను చెప్పేది ఏంటంటే ఎర్లీ మార్నింగ్ 8 నుంచి 10 లోపల, అలాగే ఈవినింగ్ 5 తర్వాత 5, 6, 7, 8 ఈ టైంలో మీరు చెయ్యండి. లేదు అంటే ఆఫ్టర్నూన్ 12 o'clock అలా కూడా పోస్ట్ చేయండి. ఈ టైంలో కొంచెం ఎక్కువ మంది చూసే ఛాన్స్ అయితే ఉంటుంది. ఇలాగ కన్సిస్టెంట్ గా మీరు ఒకే టైంకి వీడియోస్ అయితే పోస్ట్ చేయండి. అలానే మీరు ఒకటి అనుకోండి, నేను రోజుకి ఒక వీడియో పోస్ట్ చేయాలా, లేదా రోజుకి 2 వీడియోస్ పోస్ట్ చేయాలా, లేదా వారానికి 5-6 వీడియోస్ పోస్ట్ చేయాలా అనేది మీరు చూసుకోండి. దాన్ని బట్టి మీరు ఖచ్చితంగా ఏ పని చేస్తున్నా, ఎంత బిజీ ఉన్నా సరే మీరు ఖచ్చితంగా ఆ డేట్కి ఆ టైంకి అయితే వీడియో పోస్ట్ చేసేయాలి. మీరు ముందుగానే వీడియోస్ అన్ని కూడా క్రియేట్ చేసుకొని, రికార్డ్ చేసుకొని, ఎడిటింగ్ కూడా చేసేసుకొని, షెడ్యూల్ చేసేసుకొని పెట్టేసుకోండి. షెడ్యూల్ ఆప్షన్ కూడా ఉంటుంది మనకి, ఎడిటింగ్ దానిలో చూపించాను కదా. ఆ షెడ్యూల్ ఆప్షన్ లో పెట్టేసుకున్నారంటే ఆ టైంకి మీరు ఎక్కడున్నా సరే ఆ వీడియో అనేది పోస్ట్ అయిపోతుంది. అలాగా టైం కన్సిస్టెన్సీ అనేది మెయింటైన్ చేయాలి. నేను చేసిన తప్పు అయితే ఇదే. నాకు కుదరకపోవడం వల్ల, నేను కన్సిస్టెన్సీ మెయింటైన్ చేయకపోవడం వల్ల నాకు కొంచెం లేట్గా వాచ్ అవర్స్ అయితే వచ్చాయి. కానీ మీరైతే ఈ తప్పు చేయొద్దు. నాకు 2 channels ఉన్నాయి. సో నేను ఆ ఛానల్ మీద ఎక్కువ కాన్సన్ట్రేట్ చేయడం వల్ల ఈ ఛానల్ని కొంచెం వదిలేశాను. 15 daysకి ఒకసారి, 20 daysకి ఒక వీడియో పెట్టిన రోజులు కూడా ఉన్నాయన్నమాట. ఇప్పుడిప్పుడే ట్రై చేస్తున్నాను రెగ్యులర్గా దీన్ని కూడా గ్రో చేయాలి అని చెప్పి, కొంచెం ఎక్కువ కన్సిస్టెంట్గా పోస్ట్ చేయాలని అనుకుంటున్నాను. ఈ ఇయర్ అయితే ఏమవుతుందో తెలియదు, కాబట్టి మీకు చెప్తున్నాను, నేను చేసిన మిస్టేక్ అయితే మీరు చేయొద్దు. కన్సిస్టెంట్ గా వీడియోస్ అయితే పోస్ట్ చేయండి. తర్వాత వచ్చండి, మనకి పోస్ట్ చేయగానే వ్యూస్ రావండి. ఛానల్ స్టార్ట్ చేయగానే అస్సలు వ్యూస్ రావు. వ్యూస్ రాలేదని చెప్పి మీరు అస్సలు డిసప్పాయింట్ అయితే అవ్వద్దు. ఎందుకు వస్తాయి మనం ఎవరికి తెలియదు. మనం పెట్టగానే ఎందుకు పుష్ చేస్తుంది యూట్యూబ్ కూడా మనం అర్థం చేసుకుంటుంది. మనం రెగ్యులర్ గా వీడియోస్ పోస్ట్ చేస్తూ ఉంటే ఒకనొక రోజు ఖచ్చితంగా యూట్యూబ్ అనేది పుష్ చేస్తుంది. యూట్యూబ్ పుష్ చేసినప్పుడు డైలీ మీకు 4-5 వ్యూస్ వచ్చేవి ఒక 40-50 వ్యూస్ అయితే వస్తుంటాయి. అప్పుడు మనం కంటెంట్ ని ఇంకా మెరుగుపరచుకోవడం, థంబ్నెయిల్ ఇంకా మెరుగుపరచుకోవడం చేశామంటే ఆడియన్స్ ఎక్కువగా చూసే ఛాన్స్ ఉంటుంది. కంటెంట్ కూడా మంచిగా ఉండాలండి. ఏదైనా ఇన్ఫర్మేటివ్ గా, యూస్ఫుల్ గా ఉంటే ఎక్కువ మంది చూస్తారు. మీరు వ్లాగ్స్ చేస్తారంటే వ్లాగ్స్ చేయండి. వ్లాగ్స్ చేసే ఛానల్స్ కూడా లాక్స్ లో ఉన్నాయి. వ్లాగ్స్ చూసే వాళ్ళు కూడా చాలా మంది ఉన్నారు. మీకు మంచిగా నేను మాట్లాడగలను, వ్లాగ్స్ చేయగలను అంటే వ్లాగ్స్ కూడా చేసుకోవచ్చు. జెంట్స్ కూడా, లేడీస్ అయినా జెంట్స్ అయినా ఎవరైనా సరే చేసుకోవచ్చు అండి. కంటెంట్ అనేది కూడా ఇంపార్టెంట్. మీరు ఏ కంటెంట్ సెలెక్ట్ చేసుకుంటున్నారు అనేది, ట్రెండింగ్ లో ఉన్న కంటెంట్ సెలెక్ట్ చేసుకుంటే త్వరగా రీచ్ అయ్యే ఛాన్స్ అయితే ఉంటుంది. ఇంకా ఎవరెవరు ఏ కంటెంట్ పెట్టొచ్చు, టిప్స్ అలాంటివి కూడా నేను వేరే వీడియోస్ లో షేర్ చేస్తాను.
నెక్స్ట్ ఇలా కన్సిస్టెన్సీ చెప్పాను కదా, వ్యూస్ గురించి పట్టించుకోవద్దు, సబ్స్క్రైబర్స్ గురించి కూడా పట్టించుకోవద్దు. సబ్స్క్రైబర్స్ మీకు త్వరగా రావాలి అంటే షార్ట్ వీడియో డైలీ ఒక్కటైనా పెట్టండి, ఖచ్చితంగా సబ్స్క్రైబర్స్ అయితే వచ్చేస్తారు. మీరు సబ్స్క్రైబర్స్ గురించి బాధపడవలసిన అవసరం ఏమీ లేదు. వాచ్ అవర్సే కష్టం కాబట్టి ఫుల్ వీడియో లాంగ్ వీడియోస్ పెట్టడానికి మీరు ఎక్కువగా కాన్సన్ట్రేట్ చేయండి. లాంగ్ వీడియోస్కి మనకి వాచ్ అవర్స్ వస్తాయి, అలాగే లాంగ్ వీడియోస్కి కొంచెం ఎక్కువ అమౌంట్ కూడా వస్తుంది. షార్ట్ వీడియోస్కి చాలా తక్కువ రెవెన్యూ వస్తుంది. లాంగ్ వీడియోకి 10 రూపాయలు వస్తే షార్ట్ వీడియోకి రూపాయి కూడా రాదు. దీన్ని బట్టి మీరే అర్థం చేసుకోండి ఏవి పెట్టాలి అనేది. తర్వాత మీరు వీడియో పోస్ట్ చేయగానే వ్యూస్ ఎలా మనం చేసేది ఏంటి అని అంటే, మీరు వీడియో అప్లోడ్ చేస్తుంటారు కదా ఒక మొబైల్ నుంచి, ఆ మొబైల్ నుంచి కాకుండా మీ ఇంట్లో వేరే మొబైల్ ఉన్నా, మీ హస్బెండ్ది కానీ మీ పేరెంట్స్ది కానీ, ఇలా మీ ఇంట్లో ఇంకో 2-3 మొబైల్స్ ఉంటే గనక మీరు ఆ అవతల వాళ్ళ మొబైల్ నుంచి వాచ్ చేసి ఫుల్ గా వీడియో దాని నుంచి ఇంకొకరికి షేర్ చేయండి. అలానే మీ రిలేటివ్స్ కానీ ఫ్రెండ్స్ కానీ ఎవరైనా ఖచ్చితంగా చూస్తారు నా వీడియో అనుకుంటే వాళ్ళకి షేర్ చేసి చూడమని చెప్పండి. వాళ్ళు వీడియో మొత్తం చూడవలసిన అవసరం లేదు, 1 మినిట్ అయినా సరే చూసారు అంటే చూసి లైక్ చేస్తే గనక ఇది ఎక్కువ మందికి చూపించే ఛాన్స్ ఉంటుంది. 1 మినిట్ చూసారంటే కొంచెం ఆడియన్స్ రిటెన్షన్ బాగానే ఉంటుందని చెప్పి ఎక్కువ మందికి పుష్ చేస్తుంది. 30 సెకండ్స్ చూస్తే ఒక వ్యూ అయితే కౌంట్ అవుతుందండి, కానీ 1 మినిట్ 2 మినిట్స్ చూస్తే గనక మనకి కొంచెం ఆడియన్స్ రిటెన్షన్ బాగుంటే ఎక్కువ మందికి రికమెండ్ చేస్తుంది మన వీడియో. అలా అయితే మీరు వ్యూస్ ని పెంచుకోవచ్చు, మనంగా చేయగలిగింది అదేనండి. అంతేకాని మీరు అప్లోడ్ చేసిన ఫోన్ నుంచి మీరు చూసుకోవద్దు, అది ప్రస్తుతానికి వ్యూ కౌంట్ అవుతుంది కానీ తర్వాత డిలీట్ చేసేస్తుంది. యూట్యూబ్ ఆటోమేటిక్ గా డిలీట్ చేసేస్తుంది ఆ వ్యూ, అది మనకి కౌంట్ అవదన్నమాట. ఇంకొకటి వచ్చి వాచ్ అవర్స్ కోసం నేను కూడా ఒక వీడియోలో చూశాను. ఏదైనా వేరే మొబైల్ నుంచి ఒక వీడియో కంటిన్యూస్ గా లూప్ లో పెట్టేసి ప్లే చేసేస్తే కనుక మనకి రోజుకి 24 అవర్స్ ఉంటుంది కాబట్టి ఆ 24 అవర్స్ మనకి యాడ్ అయిపోతాయి అని చెప్పారు. అది కూడా నేను ట్రై చేశాను మీకు చెప్పడం కోసం. అదైతే ఆ రోజు యాడ్ అవుతుందండి, కరెక్ట్ యాడ్ అవడం మాత్రం, కానీ నెక్స్ట్ డేకి అయితే ఆ వాచ్ అవర్స్ ఉండట్లేదు. అవి డూప్లికేట్ గా ఫేక్ వాచ్ అవర్స్ గా యూట్యూబ్ కన్సిడర్ చేసుకొని తీసేస్తుంది. ఎందుకంటే యూట్యూబ్ అన్ని కూడా అబ్జర్వ్ చేస్తుంది, మనం ఏ మొబైల్ నుంచి చూస్తున్నాము, ఎవరు చూస్తున్నారు, ఎవరు లైక్ చేస్తున్నారు, సేమ్ వైఫై నుంచి చేస్తున్నారా, సేమ్ నెట్వర్క్ నుంచి చేస్తున్నారా, ఒక్కరే ఎన్నిసార్లు చూస్తున్నారా, అవన్నీ కూడా కనిపెడుతుందండి. లేదంటే అందరికీ ఈజీగా వాచ్ అవర్స్ అయిపోతాయి కదా, ఒక 10 ఫోన్లు 24 అవర్స్ పెట్టేసుకుంటే అయిపోతుంది కదా. అలాగా ఎందుకు అలాంటివి చేయొద్దండి. జెన్యున్ గా వచ్చిన వాచ్ అవర్స్ మాత్రమే ఉంటాయి, జెన్యున్ గా వచ్చిన సబ్స్క్రైబర్స్ మాత్రమే ఉంటారు మనకు. ఇలా వాచ్ అవర్స్ అయితే ఖచ్చితంగా వస్తాయండి. వాచ్ అవర్స్ మనకి వ్యూస్ రావట్లేదు కదా అంటే ఖచ్చితంగా ఒక్క వీడియో అయినా సరే వైరల్ అయితే మీకు వాచ్ అవర్స్ అనేవి ఆటోమేటిక్ గా వచ్చేస్తాయండి. నాకు 3 వీడియోస్ వైరల్ అయ్యాయి. ఆ 3 వీడియోస్ ద్వారానే నాకు మానిటైజేషన్ కంప్లీట్ అయిపోయింది నా కుకింగ్ ఛానల్ కి. అలానే ఈ ఛానల్లో కూడా అంటే అన్నిటికి కూడా ఒక 20,000, 15,000, 10,000 అట్లా వచ్చిన వాటికి మంచిగా వాచ్ అవర్స్ వచ్చి నాకైతే 4,000 వాచ్ అవర్స్ కంప్లీట్ అయ్యాయి అనమాట. అలాగే నా కుకింగ్ ఛానల్ గురించి చెప్తాను. నేను స్టార్ట్ చేసిన 5 మంత్స్ వరకు నాకు ఒక్క వీడియో కూడా వైరల్ అవ్వలేదండి. దీన్నంటే నేను వదిలేశాను కాబట్టి దీని గురించి నేను చెప్పట్లేదు. దాన్ని నేను రెగ్యులర్ గా పోస్ట్ చేసేదాన్ని. అప్పుడు నాకు 5 మంత్స్ కి వైరల్ అయ్యి ఒక్క వీడియోకి 35,000 వరకు వ్యూస్ అయితే వచ్చాయి. దానికి నాకు దాదాపు 1700 వాచ్ అవర్స్ వచ్చాయండి. అలాగే ఇంకొక 2 వీడియోస్ 50,000 ప్లస్ వ్యూస్ వచ్చాయి, వాటికి 1000 వాచ్ అవర్స్ అయితే వచ్చాయి. వాటి ద్వారానే నాకు సబ్స్క్రైబర్స్ కూడా చాలా వరకు వచ్చారు. ఒక 500-600 సబ్స్క్రైబర్స్ వాటి ద్వారా వచ్చారు. అలాగే షార్ట్స్ ద్వారా మిగతా సబ్స్క్రైబర్స్ అందరూ కూడా వచ్చారనమాట. ఇలా ఒక్క వీడియో వైరల్ అయినా సరే మనకి సరిపోతుంది. ఆ వీడియో ద్వారానే మనకి వాచ్ అవర్స్ అనేవి వస్తాయి, సబ్స్క్రైబర్స్ అనేవి కూడా వస్తారనమాట. ఇలా మీరు వ్యూస్ గురించి వాచ్ అవర్స్ గురించి అస్సలు పట్టించుకోవద్దు. మనం ఛానల్ స్టార్ట్ చేసామా, మన కంటెంట్ బాగుందా, థంబ్నెయిల్ బాగుందా, ఇవి మనం ఇంకా ఏమైనా ఇంప్రూవ్ చేసుకోవాలా, లేదా డిస్క్రిప్షన్ ట్యాగ్స్ అన్ని కూడా కరెక్ట్ గా పెడుతున్నానా, అవన్నీ ఎలా పెట్టాలో కూడా వీడియో చేశాను చూడండి, డిస్క్రిప్షన్ లో లింక్ ఇస్తాను. ఇవన్నీ కరెక్ట్ గా పెడుతున్నానా, టైటిల్ బాగా పెడుతున్నానా, ఇవి మాత్రమే మీరు చూసుకోవాల్సినవి. వ్యూస్ వచ్చాయా లేదా అనేది అస్తమాటు వైటీ స్టూడియో ఓపెన్ చేసి చూసుకోవడం అస్సలు చేయొద్దండి. అలా చూసుకున్నప్పుడు మనమే డిసప్పాయింట్ అయిపోతాము. వ్యూస్ రాకపోతే అస్సలు మీరు వీడియో పోస్ట్ చేసి దాన్ని అసలు చూడకుండా వదిలేయండి. అలా వదిలేస్తేనే మీకు ఖచ్చితంగా సక్సెస్ అనేది వస్తుంది. లేదంటే చూసుకుని ప్రతిరోజు కూడా అయ్యో నాకు వ్యూస్ రాలేదని బాధపడుతుంటే మీరు ఇంకో వీడియో మీద ఫోకస్ చేయలేరు. కాబట్టి వాటి గురించి వదిలేసి మీరు రెగ్యులర్ గా వీడియోస్ క్రియేట్ చేయడం, పోస్ట్ చేయడం, ఇదే మీ పని.
ఒక 1 ఇయర్ మీద కాదనుకోండి, కొంతమందికి 2-3 మంత్స్లో కూడా సక్సెస్ రావచ్చు, లక్ కూడా ఉండాలి. ఆ 1 ఇయర్ మనం కాదనుకొని మనం కనుక కష్టపడితే యూట్యూబ్లో మంచి భవిష్యత్తు అయితే ఉంటుందండి. ముఖ్యంగా హౌస్ వైఫ్స్ ఉంటారు కదా, లేడీస్ బయటకు వెళ్ళని వాళ్ళు ఉంటారు, వాళ్ళకైతే యూట్యూబ్ ఒక మంచి ప్లాట్ఫామ్. ఇంట్లోనే కూర్చొని మనం మంచిగా కంటెంట్ క్రియేట్ చేసి మనకి మాట్లాడడము వస్తే చాలు. మనం ఇలా కెమెరా ముందు కూడా మాట్లాడవలసిన అవసరం లేదు, వాయిస్ ఓవర్ ఇచ్చినా సరే మానిటైజేషన్ అవుతుంది. ఇంకా ఏ కేటగిరీలో పెట్టాలి, దేన్ని ఏ కేటగిరీలో పెట్టాలనేది నెక్స్ట్ వీడియోస్ లో పోస్ట్ చేస్తాను. ఇలా వ్యూస్ అయితే పెంచుకోవాలి, వాచ్ అవర్స్ అయితే ఇలా తెచ్చుకోవాలన్నమాట. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, ఖచ్చితంగా మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్ కి కూడా షేర్ చేయండి. మరి మన ఛానల్ కూడా కొంచెం సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. ఇంకొక వీడియోతో కలుస్తాను. బాయ్ బాయ్.